హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము బోటి కర్రీ చేసుకుందామండి. నేను చెప్పిన విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, చాలా చాలా రుచిగా ఉంటుందండి, తొందరగా అయిపోతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోటి కర్రీని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా నీళ్ళు పోసుకొని వాటర్ పోసుకొని బాగా పిసికి కడుక్కోవాలండి. తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకొని బాగా పిసికి కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇది ఫస్ట్ ఉడకబెట్టుకొని కడుక్కుంటారు కదండి, అట్లా అవసరం లేదండి. ఉడకబెట్టకుండా పచ్చి కూరనే ఇలా వాటర్ పోసుకొని ఉల్లిగడ్డ వేసుకొని కట్ చేసుకొని బాగా పిసుకొని కడుక్కోవాలి. తర్వాత వేడి వాటర్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద వేడి వాటర్ పెట్టుకొని ఆ వేడి వాటర్ పోసుకొని కలుపుకుంటూ బాగా పిసికి కడుక్కోవాలి. అప్పుడు చాలా నీట్గా అవుతుందండి. ఇలా కడుక్కున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోవాలండి. ఇలా కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఒక 5 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిపోయాక అల్లం వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి అల్లంని, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చికూరని వేసుకోండి. ఇలా పచ్చికూరని వేసుకున్న తర్వాత వేసుకొని కలుపుకోండి. ఒకసారి నీట్గా కడుక్కొని పెట్టుకున్నాం కదా, ఆ కూరని వేసేసుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. ఈజీగా అయిపోతుందండి. ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 2 విజిల్స్ వచ్చినాక తీసుకొని మళ్ళీ కారం వేసుకోండి. తగినంత కారం వేసుకొని దోసకాయ ఒక దోసకాయని కట్ చేసుకొని వేసుకోండి. దోసకాయ వేసుకుంటే చారు కూడా చిక్కగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. అప్పుడు చాలా మంచిగా ఉడుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. అంతే అండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బోటి కర్రీ. ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.